ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం అట్మాస్ఫియరిక్ కార్బన్ డయాక్సైడ్ గురించి తెలుసుకుందాం. మన భూమి చుట్టూ వాతావరణం ఉంది, అంటే గాలిలో అనేక రకరకాల వాయువులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే 78% మనకి నైట్రోజన్ ఉంది, దాంతో 21% ఆక్సిజన్ ఉంది. అంటే ఇవి రెండు కలిపి మనకి 99% లాగా అయిపోతాయి. 98 మిగతా 1% 1-2 చూసినట్లయితే ఇతర వాయువులు ఉన్నాయి. దుమ్ము ధూళితో కలిపి ఇతర వాయువులతో కలిపి అంత. అందులో కార్బన్ డయాక్సైడ్ ఒకటి. కార్బన్ డయాక్సైడ్ అంటే పొగ. మనం ఏదైనా గడ్డి తగలబెట్టినా లేకపోతే కర్రలు తగలబెట్టినా ఏం చేసినా సరే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది, నల్లటి పొగ. ఆ కార్బన్ డయాక్సైడే మనకి మేఘాల రూపంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. నీటి ఆవిరి, వర్షం పడేది మేఘాల ద్వారా వస్తుంది. సముద్రంలో ఉండే నీరు వేడెక్కి నీటి ఆవిరి బిందువులు మేఘాలుగా ఫామ్ అయ్యి అవి భూమి మీదకు వచ్చి మంచినీళ్ళుగా కురుస్తాయి. అందుకని మనం ఉపయోగించిన మురుక్కుంట్లో కూడా మంచినీటి బిందువులు ఉంటాయి. ఆ మంచినీటి బిందువులే ఎగిరి మేఘ రూపంలో ఫామ్ అయ్యి మళ్ళీ తిరిగి మనకి వర్ష రూపంలో వస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ గాలిలో తగలబెట్టినప్పుడు కానీ, దాని తర్వాత మనం వాల్కనోస్ ద్వారా కానీ రకరకాలుగా మనకి కార్బన్ డయాక్సైడ్ గాల్లో చేరుతుంది. మ్యాన్మేడ్ కార్బన్ డయాక్సైడ్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు మనం బొగ్గును ఉపయోగించడం. అలాగే ఇప్పుడు కార్లు మోటార్లు అన్నీ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటివన్నీ అయితే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్స్ అవన్నీ బర్న్ చేపట్టి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇది అట్మాస్ఫియర్లోకి చేరిపోతుంది. ఒకప్పుడు ఏంటి అంటే న్యాచురల్గా ఉన్నప్పుడు అది నేచరే పీల్చుకునేది. చెట్లు, చాలా చెట్లు ఉండేవి, ఇప్పుడు చెట్లు లేవు. ఒకప్పుడు ప్రతి వ్యక్తికి 422 చెట్లు ఉండేవి, ఈరోజు మనకి 29 చెట్లు ఉన్నాయి. మనం సిగ్గుపడాలి. అందుకనే ప్రతి వాళ్ళు చెట్లు నాటమంటుంటారు. 422 చెట్లు ఎక్కడ, 29 చెట్లు ఎక్కడ, ఇంకా తగ్గిపోయినాయేమో. అందుకని అప్పుడు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటూ ఉంటుంది. అలాగే 70% మన భూమి మీద సముద్రాలు ఆక్యుపై చేస్తున్నాయి. సముద్రం కూడా కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటుంది. అవి కూడా కొంతవరకే. అందులో సముద్ర జలాలు మీకు జలచరాలు ఉన్నాయి, ఫిష్, తిమింగలాలు, ఏంటి అన్ని రకాలు, చాలా వెరైటీ జంతువులు భూమి మీద కంటే సముద్రంలోనే ఎక్కువ ఉన్నాయి. దాంతో సీవీడ్స్ ఉన్నాయి. అవి సూర్యకాంతిని పీల్చుకుని అవి కూడా కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని విపరీతంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. మనం పీల్చుకునే గాలిలో సగం భాగం సముద్రాల నుంచి ఆక్సిజన్ వస్తుంది మనకి విడుదలై. అందుకని ఈ అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ గత 200 సంవత్సరాలు 150-200 సంవత్సరాల్లో చూసినట్లయితే చాలా పెరిగింది. ఒకప్పుడు 0.8 ppm పార్టికల్స్ పర్ మిలియన్ అండేవారు. అలాంటిది 0.8 నుంచి ఇప్పుడు మనకి చూసినట్లయితే 422 ppmకి వెళ్ళిపోయింది. ఒక్క కింద సంవత్సరం రోజులను చూసినట్లయితే 3.7% మనకి పెరిగిపోయింది గ్రోత్ రేట్ అన్నమాట. అంటే ప్రతి మాటు చూస్తుంటే బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు చూసినప్పుడు మనకి 0.8 1960లో ఉంటే ppm, అది 1990కి వచ్చేసరికల్లా 1.6% పెరిగింది. అదే 2024కి వచ్చేసరికల్లా 2.6 ppmకి పెరిగిపోయింది. అంటే ఎంత మనం ఈ ఆటోమొబైల్స్ ద్వారా కానీ బొగ్గును కాల్చి కానీ
లేకపోతే కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయ్యేది కానీ మన నేచర్లో చాలా చేస్తున్నాం. అందుకని ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడు గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు మన అట్మాస్ఫియర్లోకి చేరిపోతుందో అప్పుడు మన భూమి వేడెక్కుతుంది. ఎందుకని సూర్యకిరణాలు వేడి వెలుతురు భూమి పడినప్పుడు మామూలుగా అది రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యే బదులు ఈ వెళ్ళేదాన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చేసుకుంటుంది, ఇమ్యూడి చేసుకుంటుంది. ఎలా అయితే ఒక కారు ఉంటుంది, కారు లోపల కూర్చుని అద్దాలు ఎత్తుతారు అనుకోండి, లోపల చూడండి మీకు హీట్ ఎక్కిపోతుంది, ఉక్కపోసేస్తుంది. ఎందుకని బయట ఉన్న వేడి వెలుతురు రిఫ్లెక్ట్ అయ్యి కారు అద్దాల్లో నుంచి లోపలికి వచ్చేస్తాయి రేస్, హీట్ రేస్ వచ్చేసి లోపల మీకు హీట్. దట్ ఈస్ కాల్డ్ మనకి ఈ హీట్ ఎలాగ జనరేట్ అవుతుందో తెలియడంగా హీట్ ఎఫెక్ట్ అన్నమాట. అందుకని గ్లోబల్ వార్మింగ్ మన భూమి మీద కూడా ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అందులో కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోయి దీనిలో మనకి భూతాపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే భూతాపం పెరిగిపోతుందో క్లైమేట్ చేంజ్ వచ్చేస్తుంది. క్లైమేట్ చేయడం అంటే అర్థం ఏంటి? మనకి ఋతుక్రమం ఉంది, శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం అని. వీటి కాలాల్లో మార్పు వస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఇన్బ్యాలెన్స్ వచ్చింది. వేడి పెరిగేసరికల్లా ఏమైపోతుంది? మంచు పడే ప్రాంతాల్లోనూ ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోతుంది. కరిగిపోయి నీరంతా భూమధ్య రేఖ వైపుకి మనకి ప్రవహిస్తుంది. అందుకని ఒకప్పుడు ఐస్ ఏజ్ అనేవారు. అప్పుడే జనాభా అంతా కూడా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది ఆఫ్రికా నుంచి అంటుంటారు. ఎందుకని సముద్రాల పైన ఐస్ గడ్డగట్టి ఉంది కాబట్టి పైనుంచి నడిచేసేవాళ్ళు. ఇప్పుడు ఐస్ ఏజ్ మనకి ఐస్ ఇవి తగ్గిపోతున్నాయి అన్నమాట, కరిగిపోతున్నాయి. ఇప్పుడు హిమాలయస్లో ఉండే గంగోత్రి గ్లేషియల్ ఇవన్నీ కూడా కరిగిపోతున్నాయి, ఆల్స్ పర్వతాల్లో కరిగిపోతున్నాయి. అందుకని ప్రమాదం ఏర్పడుతుంది. హీట్ పెరిగేసరికల్లా పంటలలో కూడా నాణ్యత తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ వల్లనే. కార్బన్ డైఆక్సైడ్ పెరగబట్టి చాలా వరకు. అందుకనే మనం చూసినట్లయితే ఇప్పుడు రోజుల్లో 3.75% ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. అందుకని అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయేసరికల్లా మనకి క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్తో మనకి వెదర్ ప్యాటర్న్లో మార్పు వచ్చేసింది. మంచు కరిగిపోయి సముద్ర జలాలు పెరిగిపోతున్నాయి. అలాగే సముద్రం మీద కూడా హీట్ పెరిగి ఈ టోర్నడోస్ రావడం, వర్షాలు పడడంలో మార్పు, తుఫాన్లు రావడం, విపరీతమైన గాలులు వీచడం జరుగుతుంది. ఇది చాలా అనర్థాలకి దారితీస్తుంది. అందుకని ఎప్పుడైతే భూతాపం పెరిగిపోతుందో ఇప్పుడు 1.5 డిగ్రీలు పెరిగింది. 200 సంవత్సరాల్లో మన భూమి సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అది ఇప్పుడు మనకి 1 డిగ్రీ పెరిగిపోయింది. ఇలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? భూతాపం కలగజేసే మంది. దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి? వీలైనంత వరకు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ తగ్గించాలి. గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి. మనకి ఎనర్జీ కావాలి. అందుకని గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ పెడుతున్నాం. హైడ్రోజన్తో నడిచే ఇంజన్లు తీసుకొచ్చాం మనం వాటిల్లో. ఎందుకని హైడ్రోజన్ అన్నది నాన్ హార్మ్ఫుల్ అన్నమాట, హీట్ జనరేట్ చేయదు. అందుకని ఈ ఎల్నినో ఎఫెక్ట్కి దారితీస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ అంటే సముద్ర జలాల పైన ఉన్న నీటి ఇది గాలి వేడెక్కుతుంది. వేడెక్కేసరికల్లా మార్పు వచ్చేసి వెదర్ ప్యాటర్న్లో వర్షాలు పడడంలో మార్పు వచ్చేస్తుంది. పంటలు పండవు, అవి డైరెక్షన్ మారిపోతుంది. తుఫాన్లు ఇలా రావడం దాంతో విపరీత నష్టం కలగజేసేస్తున్నాయి. ఒక కొండ మీద రాయి కింద ఇల్లు లేకపోతే దొల్లిపోతే మనకే నష్టం చేయదు. కానీ కొండ మీద ఉన్న రాయి దొల్లి కింద కట్టుకున్న ఇళ్ల మించి దొల్లిపోయింది అనుకోండి, అది డిజాస్టర్.
అలాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చాలా వరకు ఏర్పడుతున్నాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెరగడం కూడా మ్యాన్ మేడ్ డిజాస్టరే. చెట్లు బాగా తగ్గిపోయినాయి, పెంచాలి. అవి నేచర్ అబ్జర్వ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ సింక్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ వీలైనంత వరకు ఇదివరకు సముద్రంలో, భూమిలో ఇలాగ దాచిపెట్టేవాళ్ళు. అందుకని ఆ ఎఫెక్ట్ని ఏ రకంగా తీసుకొస్తామో, కార్బన్ డైఆక్సైడ్ని మన భూమి మీద శాతాన్ని తగ్గించడానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలి, ఆలోచించాలి. దీనికి తగ్గట్టుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పద్ధతుల్ని రూపొందించుకోవాలి. అప్పుడే సస్టైనబుల్ లివింగ్ అంటే కంఫర్టబుల్ లివింగ్కి మనం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని కార్బన్ డైఆక్సైడ్ విడుదలని ఏ రకంగా ఇండస్ట్రియల్గా ద్వారాగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏ రకంగా మనం కంట్రోల్ చేయగలం, వాటిని నియంత్రించగలం అని చెప్పి చూడాలి. కంట్రోల్లో కనుక ఉన్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ భూమి మీద లైఫ్ దానికి బాగా చక్కగా, సక్రమంగా, యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.